రాష్ట్రంలో 6 గ్యారెంటీల పైన రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి పరిస్థితి లేదు. సో, కొంచెం అప్పుల్లో కూరుకుపోయిందన్నట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ కూడా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడుతా ఉన్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు కురువ పల్లయ్య ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని? అనేక దఫాలుగా మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పు చేసిర్రు గత ప్రభుత్వం, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేము. సో, ఇది ఇక్కడే ఆపొచ్చు. సో, ఫ్యూచర్‌లో కూడా సంక్షేమ పథకాలకు కూడా ఉచితంగా ఇస్తే ఇబ్బంది అవుతాయని కూడా చెప్తా ఉన్నారు. మరి ఉచితంగా ఇస్తే అంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో మరి ఏ రకంగా చేసినాడు? మరి దాన్ని నువ్వు ఎందుకు కొనసాగించలేకపోతున్నావు? ఈరోజు అప్పులు తీసుకొస్తున్నావు. ఇప్పటికే దాదాపు 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినావు. మరి తీసుకొచ్చి ఏం చేసినావు అప్పులని? ఏమైనా ఒక ప్రాజెక్ట్ కట్టినావా? రైతులకు ఏమైనా చేసినావా? రైతు రుణమాఫీ సంపూర్ణంగా ఇచ్చినావా? రైతు భరోసా అన్న ఇచ్చినావా? మళ్ళీ వడ్లకు బోనస్ ఇస్తున్నావు. వడ్లకు బోనస్ కూడా ఇవ్వకుండా ఆపేసినావు. అంటే ఎక్కడ ఏ పథకంను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు కేవలము నువ్వు ఏ గవేతలు వేసుకుంటూ ఈరోజు అప్పులు తీసుకొచ్చి అప్పులు చేసి పరిస్థితి వచ్చిన 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 15 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినావు రాష్ట్రంలో నువ్వు? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నావు. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కేవలం నోరు తెరిస్తే అబద్ధాలు కేసీఆర్ తిట్టడమే తప్ప వేరే పని పాట లేకుండా ఇవాళ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నావు. మరి ఇవాళ రైతులను ముప్పు తిప్పలు పెడతా ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులకు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఏమన్నా అంటే ఎండాకాలం వస్తున్నది మామూలు అంటే సిగ్గుండాలి నీకు. చేతగాని మాటలు మాట్లాడుతూ మరి చేతగాని హామీలు ఇచ్చి ఆ రోజు ఏమైనా పీకనిక హామీలు ఇచ్చినారా మీరు? మరి ఆ రోజు రైతులను మేము వచ్చిన 100 రోజుల్లోనే అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఈరోజు ఏది కూడా ముందుకు పోకుండా మరి ఈ రకంగా రైతులను గోసపెట్టిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు రేవంత్ రెడ్డి రాబందుల పాలన. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాబందుల పాలన, ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది. అంటే ప్రజలను అల్లకొల్లం చేసే పాలన తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ సబ్బండ వర్గాలు కానీ ఏ ఒక్కరు కూడా సంతృప్తి కానీ సంతోషంగా కానీ లేరు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల యొక్క కళ్ళలో ఆనంద బాష్పాలు వెల్లిరిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో రైతుల యొక్క కళ్ళల్లో కన్నీళ్లు గారుతూ ఉన్నాయి. మరి రైతులు ఎక్కడ చూసినా గోసపడతా ఉన్నారు. ఈరోజు ప్రాజెక్టుల విషయంలో మరి వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గం. మరి నీళ్ళు ఎన్నిక చేత కాదు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం తీసుకొచ్చి మరి మొత్తము ఉత్తర తెలంగాణను మొత్తం శశశామలం చేస్తూ ఉంటే మరి ఈరోజు ఎండాకాలము నీళ్ళు లేవని సిగ్గుందని ఆ రోజు మేము ఎందుకు కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఎన్నిక చేత కానీ దద్దమ్మా రేవంత్ రెడ్డి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ చేతగాని మాటలు మాట్లాడుతున్నావు. ఇది చేతగానితనమే తప్ప ఇది చేసే ఆలోచన లేదు నీకు. ఓన్లీ కేవలము నీ అన్నదమ్ముల బావు కోసము, నీ డబ్బు సంపాదించుకోవడం కోసము, ఢిల్లీకి మోయడం కోసము మాత్రమే నువ్వు పనికి వస్తూ ఉన్నావు. నీకు ఒక చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక చిత్తశుద్ధి కానీ ఒక విజన్ కానీ లేదు. నువ్వు ఒక్కటంటే ఒక ప్రాజెక్టు తీసుకొచ్చినావా? ఒక్కటంటే ఒక పథకము, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాన్ని నువ్వు నిర్మించినావు? ఒకవేళ ఏమైనా గురుకుల పాఠశాల కట్టించినావా? ఏమైనా కొత్త క్యాడర్లు ఏమైనా నిర్మించినావా? ఏమన్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ రాజధానికి సంబంధించి ఏమైనా మణిహారం లాంటిది ఏమైనా తీసుకొచ్చి నిర్మించినావా? మరి దేనికోసం నువ్వు కోట్లు అప్పులు చేస్తూ ఉన్నావు? వచ్చిన 15 నెలల్లోనే 1,52,000 కోట్లు చేసినావంటే నీ ఎంత దుర్మార్గుడు, నీ ఎంత దోపిడిదారుడు, నీ ఎంత కుట్రపూరితమైనటువంటి నీ ఎంత ఎవరు లేరు. ఇవాళ చూస్తూ ఉన్నాము. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నావు, మరి మీటింగ్లు పెడతా ఉన్నావు. మహబూబ్నగర్ జిల్లాకి ఏం తెచ్చినావా? నువ్వు ఒక్క ప్రాజెక్ట్ అని ఇచ్చినావా? బిడ్డను అభివృద్ధి చేసుకోవద్దా? నేను అభివృద్ధి చేస్తుంటే కొంతమంది కట్టె ఉన్నారు కాళ్ళల్లో అని అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీటింగ్. చేతగాని మాటలు మాట్లాడుతున్నాడు. నీకు అభివృద్ధి చేసే విజన్ ఉందా? పాలమూరు అని చెప్పుకుంటున్నావు తప్ప నువ్వు పాలమూరు కొరగబెట్టింది ఏముందా చెప్పు. ఇవాళ పాలమూరు నీకు అంత చిత్తశుద్ధి ఉంటే, అంత సోయి ఉంటే ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయినాయి నీ పాలనలో. ఇవాళ ఆనాడు బొగ్గుబాయికి పోయినటువంటి ప్రజలు ఈరోజు వలస వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో పంటలు పండించుకొని సంతోషంగా ఉంటే మళ్ళీ మొదటి తీసుకొచ్చిన పాలమూరుని మళ్ళీ ఈరోజు బొంబాయికి మళ్ళీ బొగ్గుబాయిలకే వలసపోయే పరిస్థితి, దుబాయ్లోకి పోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మూర్ఖత్వమైనటువంటి రేవంత్ రెడ్డి. మేము సిగ్గుపడుతున్నాము మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అంటే. నువ్వు మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయితే ఏం చేసినావు చెప్పు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉంది, 90% పూర్తయింది. కేవలం కాలువల లైనింగ్ వాటిని ఇచ్చి మరి నీళ్ళు ఎన్నిక చేత కదా. మరి ఆ రోజు కేసీఆర్ గారు పాలమూరు వెనుకబడిన
ప్రాంతం అని మరి పెద్ద ఎత్తున రంగారెడ్డి పథకాన్ని అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి అన్ని చేస్తే నీకు చేతగాక ఈరోజు తెచ్చిన దాన్ని మూలకు పడేసి ఇవాళ మరి పాలమూరు రైతుల యొక్క పాలమూరు ప్రజల యొక్క గోసలను పట్టిస్తున్నావు. మరి సిగ్గు లేకుండా మళ్ళీ నేను పాలమూరుని సస్యశాలం చేసుకోకూడదా అని ఊపిరిదాంచో సమావేశాలు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే చేతలకి పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రంలో మరి ఉమ్మడి పాలమూరు జిల్లాకి నువ్వు ఏమన్నా ఒక అంటే విద్యకు సంబంధించినటువంటి ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినావా, ఏమన్నా వ్యవసాయ కాలేజీలు ఇచ్చినావా, ఇంకా ఏమన్నా ఇచ్చినావా చెప్పు. ఏమన్నా అదనంగా గురుకుల పాఠశాలలు కానీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కానీ మండలం కొట్టిస్తున్నావు. ఎక్కడ పోయింది నీ మండలం కొట్టి అన్న. మరి ఇవాళ రైతు భరోసా క్లియర్గా లేదు. ఇవాళ మా జోగులాంబ గద్వాల జిల్లా తీసుకుంటే మరి రైతు భరోసాకు సంబంధించి ఇంకా దాదాపు 83,030 మంది రైతులకి రైతు భరోసానే రాలేదు. ఇంకా బోనస్ రైతులకు బోనస్ ఇంకా దాదాపు 15 కోట్ల బోనస్ ఇవ్వలేదు. అంటే ఒక జిల్లాకే ఏం చేయలేకపోతున్నావు. ఇంక నువ్వు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తున్నావు? ఈరోజు రాష్ట్రాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు. మరి చూస్తున్నాం SLBCలో కూడా చూస్తున్నాము. ఇవాళ 17 రోజులు అవుతుంది. మరి 8 మంది చనిపోయి ఒక్క శవాన్ని గుర్తించినావు. అంటే దాంట్లో కూడా ఏ పని చేతగాక హెలికాప్టర్లో పడుతుంది ప్రజాధనాన్ని వృధా చేస్తూ పోయి ఆడపోయి రొయ్యల కూర చేపల కూర తినొచ్చే పరిస్థితి ఉంది. కానీ నీకు చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రానికి ఏమైనా తీసుకురావాలని సోయి లేదు. నువ్వు అంటే మరి అన్ని ఇందిరా శక్తి అంటున్నావు, యా శక్తి లేదు. ఇవాళ మహిళలకి ఏమి ఇచ్చినావు? ఆ రోజు మహిళలకు కూడా మాట ఇచ్చినావు కదా. మరి 2,500 ఇస్తా అని చెప్పినావు మహిళా వృత్తి. ఎక్కడ 2,500? మరి మహిళలకు అంటే ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాన్నావు. స్కూటీ ఏమైంది? మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, ఎక్కడవే నీ ప్రజాపాలన, దరఖాస్తుల పాలన ఎక్కడవే? అంటే పదే 4 సార్లు 3 సార్లు దరఖాస్తులు తీసుకుంటువి. మరి ఎక్కడ పోయింది దరఖాస్తు పాలన? ఎక్కడ పోయింది? ఒక్క పథకం ఈయనక చేత కాదు, రేషన్ కార్డు ఈయనక చేత కాదు, పింఛన్ ఈయనక చేత కాదు. నువ్వు ఒక మనిషివేనా? నీకు మానవ పుడితే నువ్వు చెప్పిన హామీని నెరవేర్చినావా ఇంతవరకు? నువ్వు ఆనాడు ఏం చెప్పినావు? 4,000 ఇస్తానని మరి ఇవ్వలేదు కదా ఇవాళ. సో కాబట్టి నువ్వు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అర గ్యారంటీ కూడా అమలు చేయలేకపోతున్నావు. మరి ఏ గ్యారంటీ అమలు చేసినావో నీకు దమ్ముంటే చర్చకు రా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు రైతులు అడగకుండా కూడా రైతు బంధు ఇచ్చిండు, రైతులు అడగకుండా కూడా రైతు బీమా ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా విషయంలో LIC కట్టడానికి డబ్బులు లేక సస్తున్నావు. LIC కట్టకుండా ఇవాళ రైతుల యొక్క ప్రాణాలు తీసుకుంటున్నావు. ఇవాళ రైతులకు సరైన కాలంలో నీళ్ళు ఇవ్వక, కరెంట్ ఇవ్వక, పెట్టుబడి ఇవ్వక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఈ రాష్ట్రంలో 450 పైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి మేము పోతే పరామర్శించడానికి పోతే కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీసులతో నిర్బంధించినటువంటి దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ప్రజలు తొందరలో నీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం.